తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తన మార్కును చూపించాలనుకుంటున్నారా? పార్టీ నిర్మాణంపై ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టాలనుకుంటున్నారా? జనంలోకి వెళ్లేందుకు తానే శ్రీకారం చుట్టారా? పాదయాత్రతో పార్టీ కేడర్ని ప్రజల్లో కలిసేందుకు అడుగులు మొదలు పెట్టబోతున్నారా? ఇందుకీ పాదయాత్రతో పార్టీకి ప్రజలకు కలిసి వచ్చేదేంటి? ఇక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 31 నుంచి పాదయాత్ర పరిగణించి మొదలు పెట్టబోతున్నారు. ప్రతి నియోజకవర్గంలో 8 నుంచి 10 కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు మీనాక్షి నటరాజన్. ఆ తర్వాత గ్రామాల్లో శ్రమదానం చేయబోతున్నారు. ఇన్ఛార్జి పాదయాత్రలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారు. పార్టీ ఎమ్మెల్యేలకు క్యాడర్కి కొన్ని చోట్ల గ్యాప్ ఉంది. వీటితో పాటుగా నాయకుల మధ్య సయోధ్యను పెంచేందుకు పాదయాత్ర ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యారు ఇన్ఛార్జి. పాదయాత్రకి సంబంధించి కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేశారు. 5 సభ్యులతో కమిటీ వేశారు. దీంట్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ శంకర్ నాయకులు ఉన్నారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర షెడ్యూల్ ప్రతిరోజు సాయంత్రం మొదలవుతుంది. మరుసటి రోజు ఉదయం ఎంపిక చేసుకున్న గ్రామంలో శ్రమదానం, పార్టీ నాయకులు కార్యకర్తలతో సభ నిర్వహిస్తారు. జూలై 31న పరిగిలో సాయంత్రం పాదయాత్ర చేసి అక్కడే రాత్రి బస చేస్తారు. ఆగస్టు 1వ తేదీన పరిగిలో శ్రమదానం, పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశమవుతారు. అదే రోజు సాయంత్రం ఆంథోల్లో పాదయాత్ర, ఆగస్టు 2వ తేదీ శ్రమదానం, కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. ఇక ఆగస్టు 2 సాయంత్రం 5కి ఆర్మూర్లో పాదయాత్ర, ఆగస్టు 3వ తేదీన శ్రమదానం, కార్యకర్తల సమావేశం ఉంటుంది. ఆగస్టు 3న సాయంత్రం 5 గంటలకి ఖానాపూర్లో పాదయాత్ర చేయనున్నారు. ఆగస్టు 4న శ్రమదానం, కార్యకర్తలు నాయకులతో సమావేశం ఉంటుంది. ఆగస్టు 4వ తేదీన సాయంత్రం చొప్పదండిలో పాదయాత్ర, రాత్రి బస. ఆగస్టు 5వ తేదీన ఉదయం శ్రమదానం సమావేశంలో పాల్గొంటారామె. ఆగస్టు 5 సాయంత్రం వర్ధన్నపేటలో పాదయాత్ర ఉంటుంది. ఆగస్టు 6వ తేదీన శ్రమదానం, కార్యకర్తల నేతల సమావేశంలో పాల్గొంటారామె. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ పాదయాత్ర కలిసి వస్తుందనే అభిప్రాయంతో ఉన్నారు నేతలు. నియోజకవర్గాల్లో నిర్వహించే సమావేశాల్లో నియోజకవర్గం సమస్యలు, అమలవుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీరున్నారామె. అక్కడ పార్టీకి ఉన్న ప్లస్సులేంటి, మైనస్లేంటి, నాయకుల అభిప్రాయాలు, పార్టీ బలోపేతం, కొత్త పాత నేతల సమన్వయము, నాయకుల ప్రజలతో మమేకమయ్యే తీరు తెలుసుకోనున్నారట మీనాక్షి నటరాజన్. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి పాదయాత్ర చేయటం ఇదే మొదటిసారి. పార్టీ త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉంది. దీంతో పార్టీ నేతలను యాక్టివ్ చేసే పనిలో పడ్డారు మీనాక్షి నటరాజన్. కొత్తగా ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్న తర్వాత తనదైన మార్కు చూపిస్తున్నారు. పార్టీ విధంగా కలిసి వస్తుందో అన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.